భాగంగా మొట్టమొదటిసారి తూర్పుగోదావరి జిల్లాలో సమీక్షా సమావేశం ఉభయ తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా ప్రత్యేకంగా కలెక్టర్ గారు తక్కువ సమయంలో ఆయనకి సమాచారం అందించినా కూడా అధికార యంత్రాంగాన్ని అందరిని అప్రమత్తం చేసి మమ్మల్ని ఈ విధంగా ఆహ్వానించినందుకు ముందుగా కలెక్టర్ గారికి వారి సిబ్బందికి మనస్ఫూర్తిగా మా శాఖ తరఫున ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రజలు ఒక ఉత్సాహంతో, ఆశతోటి ఒక మెరుగైన ప్రభుత్వం, పారదర్శకంగా, నిజాయితీగా ఎవరైతే నిజమైన భాగస్వాములు ఉన్నారో ఈ వ్యవస్థలో వాళ్ళందరికీ న్యాయం జరుగుతున్న నమ్మకంతో మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది వమ్ము కానివ్వం. నిజాయితీగా పరిపాలిస్తాం. వాస్తవాలు వెతికి ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఆ సమస్య పరిష్కారం కోసం అధికార యంత్రాంగంతో కలిసి ప్రజలకి అంతిమంగా ఒక మంచి ప్రభుత్వం అందించే విధంగా ఒక బాధ్యతగా మేము వివరించి ఈ విధంగా ముందుకెళ్తాం. అందులో భాగంగా పౌర సరఫరాల శాఖ ప్రత్యేకంగా ఇక్కడ జరిగిన కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో మేము చేపట్టే కొత్త ఆలోచనలు, విధానాలు, వాటి గురించి సమీక్షించుకుంటూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఆ శాఖ మంత్రిగా నాకు అప్పచెప్పిన బాధ్యతని నేను మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే, ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం అందరినీ కూడా, ఇక్కడ మనకి ఇద్దరే భాగస్వాములు ఉన్నారు. ఎక్కడైతే మనం రైతు ఎదురు చూసి ప్రభుత్వం పైన నమ్మకంతో ధాన్యం కొనుగోలు విషయంలో సక్రమంగా ఆ వ్యవస్థ నడుస్తోంది, నమ్మకంతో మనం ముందుకు వెళ్ళొచ్చు అనే భరోసా కల్పించే విధంగా మన క్షేత్రస్థాయిలో ఆ రైతుకు అందించాలి. అదేవిధంగా ఈ సైకిల్లో చివరిగా వచ్చేది వినియోగదారుడు. దాదాపు 4,47,00,000 మంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ రేషన్ కార్డు వ్యవస్థ పైన, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పైన వాళ్ళు ఒక నమ్మకంతో ముందుకెళ్తున్నారు. అక్కడ కూడా ఎక్కడ పొరపాటు లేకుండా క్షేత్రస్థాయిలో సామాన్య కుటుంబాలను ఆదుకునే విధంగా, నిజాయితీగా వాళ్ళ గుండెల్లో భరోసా నింపే విధంగా ఈ శాఖ ఖచ్చితంగా మార్పు తీసుకొస్తుంది. అందులో భాగంగా ఈ జిల్లాలో గతంలో మేము ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు పడుతున్న కష్టాల గురించి ఇదే కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు ఒకరోజు దీక్ష కూడా చేయడం జరిగింది. అనేక సందర్భాల్లో ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఈ రైతాంగానికి ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళకి నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతో ధాన్యం కొనుగోలు జరిగిన తర్వాత కూడా 4 నెలలు, 6 నెలలు వాళ్ళకి డబ్బులు అందించకపోవడం, ఆ రోజున వాళ్ళు పడిన కష్టాలు మేము మర్చిపోలేం. కౌలు రైతుల విషయంలో కూడా నేను ఇప్పుడే జేడీ అగ్రికల్చర్ గారితో కూడా నేను మాట్లాడినప్పుడు అదే చెప్పాను. మన జిల్లాలో గణనీయంగా ఆ సంఖ్య తగ్గిపోయినట్టు ఈ గత ప్రభుత్వం చేసిన అవినీతిలో అదొకటి. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, కష్టపడి పాపం పనిచేసేది కౌలు రైతులు, వ్యవసాయ రంగాన్ని నిలబెట్టింది కౌలు రైతులు. 79% ఒకప్పుడు మన జిల్లాలో కౌలు రైతులు ఉంటే ఈ రోజున వాళ్ళు చూపించే లెక్క కేవలం 13 నుంచి 16% చూపిస్తున్నారు. అన్యాయంగా వాళ్ళకి అందాల్సిన పథకాల ద్వారా అందాల్సిన లబ్ధిని దూరం చేశారు వీళ్ళకి. ఆ మార్పు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకొస్తుంది. ఆ నమ్మకం పెట్టుకోమని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ధాన్యం కొనుగోలు విషయంలో గత సీజన్లో 1,50,000 మెట్రిక్ టన్నులు మనం ఈ జిల్లా నుంచి సేకరించాం. రాబోయే కాలంలో కూడా అదే టార్గెట్గా పెట్టుకుని జేడీ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, కోఆపరేషన్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ ఆర్బీకేలో మీరు పర్యవేక్షణ పెంచి రైతుకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, ట్రాన్స్పోర్టేషన్లో నష్టం జరగకుండా, క్షేత్రస్థాయిలో తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పి 100 రూపాయలు కట్ చేయడం, 200 రూపాయలు కట్ చేయడం ఇటువంటి ఉంటే సీరియస్గా మీరు కేసెస్ బుక్ చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలి. మా డిపార్ట్మెంట్ నుంచి మేము కూడా చాలా యాక్టివ్గా ఉంటాం ఆ విషయంలో.
ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎందుకంటే అంతిమంగా కష్టపడి ప్రభుత్వం కోసం, ఈ వ్యవస్థ కోసం నిలబడేది రైతు. ఆ రైతును కూడా మనం ఆ విధంగా మనం భరోసా ఇవ్వలేకపోతే పొరపాటు చేసిన వాళ్ళం అవుతాం. పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్లో కొన్ని అంశాల గురించి, పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్ అంశాల్లో కలెక్టర్ గారితో కొన్ని పాయింట్స్ మనం దృష్టికి తీసుకొచ్చాం. ఇక్కడ స్థానికంగా ఉన్న సిబ్బంది కొంచెం కోఆర్డినేషన్ విధానం లోపించిందనేది స్పష్టంగా మాకు అర్థమైంది. వాళ్ళకి ఇంకా అవగాహన పెంచే విధంగా, వాళ్ళ బాధ్యత పెంచే విధంగా, ఎందుకంటే ఈ శాఖ ద్వారా మేము మిడ్ డే మీల్ స్కీమ్స్కి అందించే పౌష్టికాహారం కూడా మేమే అందిస్తాం. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో కూడా మేము అందించే సరుకు, వెల్ఫేర్ హాస్టల్స్ కూడా మేము అందించే సరుకు ఖచ్చితంగా నాణ్యమైన సరుకు, ఎక్కడ కూడా తూనికల్లో పొరపాటు ఉండే విధంగా ఎక్కడైనా మా దృష్టికి వస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 251 మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ల పైన దాడులు చేపించి వెరిఫై చేపించాం స్టాక్. ఒక వారం రోజులు రాష్ట్ర వ్యాప్తంగా 251 మండల్ లెవెల్ స్టాక్ పాయింట్లో 189 చోట్ల మాకు వేరియన్స్ కనపడింది. ఆ వేరియన్స్ ని బేస్ చేసుకుని ఎవరైతే సప్లయర్స్ స్టాక్ అందించారో వాళ్ళపైన 19 కేసులు ఆల్రెడీ నమోదు చేయడం జరిగింది. వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ విధంగా మేము ఒక పారదర్శకంగా, ఎందుకంటే మన కాకినాడలోనే చూస్తున్నాం, ఇది మాఫియా మాఫియా అంటారు కానీ వ్యవస్థీకృత మాఫియా ఉంది మనకి ఇక్కడ. చిత్తూరు నుంచి కాకినాడ వరకు గ్రీన్ ఛానల్ నడిపించారు వాళ్ళు ఇన్ని రోజుల నుంచి. ఎక్కడ చూసినా లారీలు విపరీతంగా ఇక్కడికి వచ్చి కాకినాడ పోర్టుని ఒక అడ్డాగా మార్చుకుని ఒక కుటుంబానికి లబ్ధి జరిగే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీ జరిగిపోయింది. ఎంత దుర్మార్గంగా వ్యవహరించారంటే పేదవాడి పొట్టగొట్టి ఈ ఆహార మాఫియా సృష్టించి ప్రతి మండలంలో కూడా వీళ్ళు ధాన్యం సేకరించుకుని ప్రభుత్వం 39 రూపాయలు పర్ కిలో బియ్యం అందిస్తుంటే 7 రూపాయలకి, 8 రూపాయలకి, 10 రూపాయలకి వీళ్ళు కిలో కొనేసి ఎక్స్పోర్ట్ చేసుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించారు. ఉదయం నుంచి క్షేత్రస్థాయిలో అనేక ప్రాంతాల్లో సిబ్బంది ఏర్పాటు చేసి, టీమ్స్ ఏర్పాటు చేసి 10 చోట్ల దాడులు జరుగుతున్నాయి. ఇది కొనసాగుతాయి. ఆ మార్పు తీసుకొచ్చే వరకు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ విధానానికి అనుగుణంగా పారదర్శకంగా, నిజాయితీగా పనిచేస్తేనే వీళ్ళు వ్యవస్థలో ఉంటారు. అది ఎవరైనా ఉండొచ్చు. అధికార యంత్రాంగం కూడా వీళ్ళకి సహకరించింది గతంలో, ఇప్పుడు జరగదు. కేవలం ఒక ద్వారంపూడి కుటుంబానికే మేలు జరిగే విధంగా వ్యవస్థను మొత్తం మారిస్తే మాత్రం ప్రభుత్వం దానికోసం కాదు. అంతిమంగా రైతుకు లబ్ధి కలగాలి, వినియోగదారుడికి నిజాయితీగా మేము చేసే సరఫరా భరోసా కల్పించాలి. దీంట్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు. 100% మేము తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాం. వీళ్ళపైన క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ చేస్తాం. ఎవ్వరూ ఇటువంటి అవకతవకలు, పొరపాట్లు చేసినా ఎక్కడ కూడా సహించాం. రైతులకి మేము అందించాల్సిన ధాన్యం కొనుగోలు డబ్బుల విషయంలో నేను ఈరోజు ఒక సమాచారం మాత్రం మీ దృష్టికి తీసుకొస్తాను. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా గత ప్రభుత్వం 36,300 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. అసలు ఊహించలేము మనం. అన్ని కార్పొరేషన్లో కూడా నంబర్ 1 స్థానానికి తీసుకెళ్లారు మేము మమ్మల్ని అప్పుల్లో. 36,300 కోట్ల రూపాయలు అప్పులు చేసి రైతులకి మాత్రం 1,600 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వెళ్ళిపోయారు. ఇది వాళ్ళ నిజాయితీ. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఇమ్మీడియట్ గా ముందు మనం రైతులను ఆదుకోవాలి, ఏ విధంగా మనం నిధులు సమీకరించవచ్చో ఒకసారి దానిపైన అవగాహన తెచ్చుకుని త్వరలోనే వాళ్ళకి ధాన్యం మేము చేసిన కొనుగోలు ఖచ్చితంగా వాళ్ళకి నిధులు వచ్చేటట్టు బహుశా 1-2 రోజుల్లోనే
మేము ఒక నిర్ణయం తీసుకుంటాం. ఆ విషయాలు కూడా రేపటి రోజు నేను వెల్లడిస్తాను. దయచేసి ఎన్ఫోర్స్మెంట్ విషయంలో కానివ్వండి, నేను ఈరోజు ఉదయం మా ప్రజాప్రతినిధులను కూడా కోరాను, వాళ్ళ సహకారం ఎంతో అవసరం. రాజకీయ ఒత్తిళ్లు ఉండకూడదు, నిజాయితీగా పనిచేద్దాం. ఈ వ్యవస్థలో మార్పు కోసం ప్రజలు మన ఈ విధంగా ఆశీర్వదించారు ఒక నమ్మకంతో. ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకుందాం. అధికార యంత్రాంగానికి సపోర్ట్ సిస్టంగా మనం ఉందాం. వాళ్ళని కూడా మనం ముందు పెట్టి నడుపుకుంటూ నిజాయితీగా పనిచేద్దామనే లక్ష్యంతో ఈ పర్యటనలో భాగంగా ఆ మార్పు తీసుకురాగలుగుతామన్న నమ్మకంతో మేము ముందుకు వస్తున్నాం. మీడియా మిత్రులు కూడా నేను రిక్వెస్ట్ చేసి దయచేసి సహకరించండి. మీకు కూడా చాలా సమాచారం మీ దృష్టిలో ఉంటుంది. ఇది వ్యక్తిగతంగా ఒకరి పైన దాడి అని కాదు, ఈ వ్యవస్థలో ఒక మార్పు కోసం ఒక సామాన్య పౌరుడు ఏ విధంగా ప్రభుత్వం పైన నమ్మకంతో ముందుకు వస్తాడో ఆ నమ్మకాన్ని మమ్ము కానికుండా భరోసా నింపే విధంగా, ధైర్యం నింపే విధంగా మేము ఈ చర్యలు చేపట్టాం. సో రేపు మరొకసారి ఇక్కడే ఇంకో సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.